జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ప్రసాద్ ఫోన్ ఇంట్లో కనిపించట్లేదు దివ్య. మావయ్య గారి ఫోన్ ఇంట్లోనే ఉంది కదత్తయ్య, కనిపించకపోవడం ఏంటి? దీపు ఇల్లంతా వెతికాడు. ప్రసాద్ ఫోన్కి కాల్ కూడా చేశాడు, కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. పెట్టుకుంటామయ్యా. అయితే ఎవడో దొంగ విధవ నాన్న ఫోన్ కొట్టేశాడనమాట. ఇదేంటిది ఇండైరెక్ట్ గా దొంగ ఏదో అంటున్నాడు. ఇంట్లో ఉన్న ఫోన్ని ఎవరు కొట్టేస్తారు హర్షబాబు? ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు, కానీ నేను కనిపెడతాను. ఆ ఫోన్ కొట్టేయాల్సిన అవసరం ఎవరికుందో నాకు బాగా తెలుసు. మా బావగారి ఫోన్ కొట్టేయాల్సిన అవసరం ఎవరికుంటుందమ్మా? ఇంటి దొంగలని ఎవరినంటున్నావు? గుమ్మడికాయ దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుముకున్నట్టు మీరులికి పడతారేంటి మావయ్య? ఇప్పుడు ఏం చేద్దాం దివ్య? పర్వాలేదత్తయ్య, ఆ ఫోన్ కాకపోతే ఇంకో ఎవిడెన్స్ ఉంది. ఏదైనా సాక్ష్యం సంపాదించి మావయ్య గారిని ఖచ్చితంగా బయటకు తీసుకొస్తాను. మీరు హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళండి. దొంగ వెధవా, ఏమ్మా పిలిచావా? మిమ్మల్ని కాదలే అన్నయ్య గారు, ఫోన్ తీసిన ఆ దొంగ వెధవని. వాడెవడో గాని వాడి కళ్ళు పీకేయాలి, వాడి కాళ్ళు నరికేయాలి, వాడి చేతులు రెండు విరిచేయాలి. ఈ ప్రపంచంలో ఉన్న జబ్బులన్నీ వాడికొచ్చి వాడు కుక్క చావు చావాలి. ఎంత భయంకరంగా తిడుతోందిరా నాయనా. వాడు నాశనం అయిపోవాలి. ఖచ్చితంగా ఏడుకొండల గారి ఆ ఫోన్ కొట్టేస్తుంటారు దివ్యమ్మ. అది అర్థమవుతుంది చారుకేశ, అందుకే అంతలా ఉలికి పడుతున్నాడు. అసలు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ఇలాంటి వాళ్ళను ఏం చేయాలి దివ్య గారు? కలుగులో దాక్కున్న ఎలకను ఎలాగైనా బయటికి తీసుకురావాలి. రప్పిద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.